అందులో భాగంగా డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి పిసార్ ఆంజనేయులు గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించినటువంటి సంజయ్ గారి మీద ఈరోజు సస్పెన్షన్ వేయడం జరిగింది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా ఈరోజు కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఈ కేసులు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో ముందుగా ఆ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖలన్నిటిలో కూడా తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని ముందుగా నియమించుకోవడం, వాళ్ళ ద్వారా ఆ ఫైళ్ళని ఆధారాలని ఏ విధంగా మనం మార్చాలి లేదా ధ్వంసం చేయాలి, ఎక్కడ వీటికి సంబంధించినటువంటివి బయటపడకుండా ఈ స్కిల్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలనేటువంటి దానికి స్కిల్